ఏపీ రాజకీయాల్లో యువనేత మంత్రి నారా లోకేష్ స్టైల్ గతంతో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మైకుల ముందు హడావుడి చేయడం, పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పించడం లాంటివి పక్కన పెట్టి టార్గెట్ పెట్టుకుంటే సౌండ్ రాకుండా పక్క వ్యూహంతో క్షేత్రస్థాయిలో స్కెచ్ వేయడం లోకేష్ ప్రత్యేకతగా మారింది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా కంచుకోటగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాపై లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్కడ ప్రత్యర్థి పార్టీకి కోలుకునే ఛాన్స్ కూడా ఇవ్వకూడదనే రేంజ్ లో ఆయన వేస్తున్న అడుగులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఉమ్మడి కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలను గాను ఏకంగా 7 స్థానాల్లో తెలుగుదేశం కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. అయితే లోకేష్ మాత్రం రిజల్ట్తో అసలు సంతృప్తి చెందలేదు. ప్రత్యర్థి పార్టీ లీడర్లుగా కూల్చేస్తాం, తోసేస్తాం అంటూ మైకుల ముందు అడ్డగోలు సవాలు విసరడం కాకుండా గ్రౌండ్ లెవెల్లో పార్టీని ఎలా స్ట్రాంగ్ చేయాలో ఆయన లోకల్ లీడర్లుగా దిశానిర్దేశం చేస్తున్నారు. అవతల పార్టీ ఎంత బలహీనపడినా మన ఓటు బ్యాంకును కేడర్ను ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంచాలనేది లోకేష్ అసలు ప్లాన్. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లోకేష్ తన సరికొత్త ఆపరేషన్ మొదట అంతగా ఎంచుకున్నారు. గతంలో అధికార బలాన్ని నమ్ముకొని వైసీపీ సాగించిన బెదిరింపు రాజకీయాలకు, బలవంతపు ఏకగ్రీవాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. ప్రతి గ్రామంలోనూ జనాల్లో పట్టుకున్న లీడర్లను గుర్తించి వారిని స్థానిక పోరులో నిలబెట్టే బాధ్యతను జిల్లా ఇన్ఛార్జీలను అప్పగించారు. లోకేష్ వేస్తున్న ఈ సైలెంట్ స్కెచ్ ప్రభావం ఎంత పవర్ఫుల్ గా ఉందో ఎన్నికలు ముగిశాక గానీ వైసీపీకి అర్థం కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడపలో ఇప్పటికీ వైసీపీకి క్యాడర్ కొద్దిగా యాక్టివ్గా ఉంటాడని లోకేష్ గమనించారు. అందుకే అక్కడ ప్రతిపక్షానికి అసలు గ్యాప్ ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యారు. జిల్లాలో డెవలప్మెంట్ పనులను పరుగులు పెట్టడంతో గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ వేధింపులకు గురైన క్షేత్రస్థాయి టీడీపీ కార్యకర్తలను పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అధికారంలో ఉన్నాం కదా అని అసలు అలసత్వం ప్రదర్శించకుండా ప్రతి ఇంటికి కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను చెరవేస్తూనే రాజకీయంగా ప్రత్యర్థి కోటను పూర్తిగా బద్దలు కొట్టేలా లోకేష్ రచిస్తున్న ఈ నిశ్శబ్దం చదరంగం ఇప్పుడు కడప జిల్లా పాలిటిక్స్ ను షేక్ చేస్తుంది.